ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సి ఉంది. అయితే నగరానికి భారీ వర్ష సూచనలు వస్తుండటంతో ఈ మ్యాచ్ రద్దవడం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మ్యాచ్కు ముందుగా ఘనంగా ఓపెనింగ్ సెరమనీ కూడా జరగాల్సి ఉంది. అందులో శ్రేయా ఘోషాల్, దిశా పటని లాంటి వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. అయితే ఇదంతా ఆ రోజు వర్షం కురవకపోతేనే సాధ్యమవుతుంది. భారత వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం మేరకు శనివారం కోల్కతాలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. అటు ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా మార్చి 20 నుంచి 22 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్కే ఇలా వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్కతా నైట్ రైడర్స్ ను తొలి మ్యాచ్లోనే సొంతగడ్డపై ఆడుతుంటే చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేకేఆర్ జట్టుకు ఈసారి అజింక్య రహానే కెప్టెన్ గా ఉండనున్నాడు. అటు ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతుంది. కేకేఆర్ గతేడాది ఛాంపియన్ గా నిలవగా ఆర్సీబీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఎలిమినేటర్లోనే ఓడిపోయింది. ఇక తొలి మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీపై కేకేఆర్ కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇక్కడ ఈ రెండు టీమ్స్ 12 మ్యాచ్లలో తలపడగా 8 మ్యాచ్లలో కేకేఆర్ గెలిచింది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ సమయానికి వర్షం ఆగిపోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.